హలో మై డియర్ ఆసమ్ బ్రదర్స్, రామ్ అందరికీ వెల్కమ్ టు టిఎఫ్ఎస్ సాగుబడి. నా పేరు సూర్యభాస్కర్ అండ్ ఈ వీడియోలో మనం సెమినిస్ 2222 సీడ్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఎప్పటి నుంచో అందరూ కూడా దీనికోసమే చూస్తున్నారు, ఎవరికి దొరకట్లేదు. సో బయట దొరుకుతుంది, అంటే అఫీషియల్గా కొన్నా కూడా బయట కొన్ని ప్రాంతాలలో దొరుకుతూ ఉంది. సో ఇప్పటికి కూడా అడుగుతున్నారు ఇంకా చాలామంది, నాకు 10 ప్యాకెట్లు కావాలి, 20 ప్యాకెట్లు, 30 ప్యాకెట్లు కావాలని చెప్పేసి ఇప్పటి వరకు ఇంకా అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఒక ఇద్దరిని నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఫోన్ నెంబర్స్ అడుగుతా ఉంటే నా నెంబర్ ఇచ్చి, అంటే వాళ్ళ నెంబర్ నేను తీసుకొని నేను వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే, అంటే వాటి కోసమే వెయిట్ చేస్తూ ఇంకా అవి రాకపోతే తర్వాత ఆఖరి పనిగా వేరే తీసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది. సో అందులో ఒక బ్రదర్ మన సబ్స్క్రైబరు కర్నూలు జిల్లా అలంపూర్ నుంచి కృష్ణ అని చెప్పేసి, సో తనకి దాదాపు ఎంతంటే 37 ప్యాకెట్స్ కావాలని చెప్పారు. సో నేను ఒక 23 ప్యాకెట్స్ అరేంజ్ చేయడం జరిగింది. సో నేనే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నా, బట్ అవి కాస్ట్ ఎక్కువ అవటం వల్ల నేను తనకి ఇచ్చేయటం జరిగింది. సో నేను వద్దని చెప్పేసి అనుకున్నా, అంత అఫోర్డ్ చేయలేక. సో అది కూడా మీతో షేర్ చేసుకున్నాను నేను. సెమినిస్ 2222 సీడ్స్ 23 ప్యాకెట్స్ తీసుకున్నాను అని చెప్పి. సో ఇప్పుడు ఈ వీడియో చేయడం ఏంటంటే, మనకి ఒక 2 kgs వరకు సీడ్స్ అవైలబిలిటీ ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఎవరు కాదు, సేమ్ ఈ కృష్ణ అనే మన సబ్స్క్రైబరే. సో అతనే చెప్పడం జరిగింది. సో అతను ఒకరిని పరిచయం చేయించిండు నాతోని. సో అతను అడిగితే ఇంకో చోటు ఉందని చెప్పేసి తెలిసింది. సో అది గుంటూరు గురజాలంట. సో నాకు కూడా పెద్దగా అంత ఐడియా లేదు, గుంటూరు వెళ్ళేసి వచ్చిన నేను. సో నిన్న వెళ్ళి నేను ఈ సఫల్ తేజ ఒక 20 ప్యాకెట్స్ తీసుకున్నా. అండ్ అలాగే ఇంతకుముందు నేను వర్షా గోల్డ్ తీసుకున్నా. వర్షా గోల్డ్ ఒక 20 ప్యాకెట్స్ తీసుకున్నా. సో ఇంతకుముందు సండీ జోలై, ధీరా, ఆకృతి అండ్ 2233, సో అవి ఒక 20 ప్యాకెట్స్ తీసుకున్నాం మొత్తంగా సండీ జోలై. అండ్ ఇంకో 20 ప్యాకెట్స్ గుంటూరు నుంచే ఇచ్చినాయి కూడా. అవి అశ్విని యూనిసెమ్ వాళ్ళది. అవి 20 40 అయిపోయినాయి. అండ్ అలాగే ఈ వర్షా గోల్డ్ 20 ప్యాకెట్స్ నేను ఇక్కడ లోకల్లోనే తీసుకోవడం జరిగింది 220 రూపీస్కి మహబూబాబాద్లో. అండ్ అలాగే అదనంగా చావు చెట్లకు అని చెప్పేసి, లేకపోతే ఇంకా పనికొస్తే కానీ ఒక 5 ప్యాకెట్లు అదనంగానే తీసుకోవడం జరిగింది. సో అలాగా ఒక 20 ప్యాకెట్స్ నిన్న తీసుకున్నాను నేను సఫల్ తేజ. సో ఇలాగా టోటల్గా ఎంతంటే 40 అండ్ 40 80 ప్యాకెట్స్ అయితే తీసుకున్నా. సో ఈ విషయం పక్కన పెడితే నిన్న వెళ్ళేసి తీసుకున్నాను నేను. అండ్ విషయం ఏంటంటే, గుంటూరు నుంచి ఎంత కరెక్ట్గా అంత ఐడియా లేదు కానీ ఒక 80 to 100 కిలోమీటర్స్ దూరం ఉందని చెప్పారు ఆయన. సో నాకు కూడా అంతగా తెలియదు, గురజాలంట. సో అతని పేరు వచ్చేసి ఏదో, తన పేరు అండ్ ఫోన్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను. సో చూడొచ్చు మీరు. సో నాకు అంత ఐడియా అయితే రావట్లేదు. మాట్లాడాను అతనితోటి, శివరామకృష్ణ, మంజునాథ్ రామకృష్ణను సంథింగ్ చెప్పారు ఆయన పేరు. సో ఆ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో కూడా నెంబర్ ఇస్తాను, ఆయన నెంబరు. సో మీరు డైరెక్ట్గా ఆయనతోటి మాట్లాడవచ్చు. కాస్ట్ అండ్ అలాగే అడ్రస్ కానీ, లేకపోతే మీరు ఒకవేళ వెళ్ళేసి తీసుకుందాం అంటే తీసుకోవచ్చు. లేకపోతే ఆయన పోస్ట్ ద్వారా కూడా మీకు పార్సల్ చేస్తామని చెప్పారు. సో పోస్ట్ కానీ, లేకపోతే డిటిడిసి సంథింగ్ ఉంటుంది కదా, సో దాని ద్వారా కూడా పార్సల్ చేస్తామని చెప్పారు. ఒకవేళ మీరు వెళ్ళి తీసుకునేది అయితే తీసుకోవచ్చు. సో వీడియో చేయడానికి ముఖ్య కారణం అదే. సో అక్కడ మనకి సీడ్స్ అయితే ఉన్నాయి. దాదాపు ఆయన దగ్గర ఒక 2 kgs వరకు సీడ్స్ అవైలబిలిటీ ఉందంట. సో మీరు వెళ్ళేసి తీసుకోవచ్చు. అండ్ ఇప్పటికీ అడుగుతున్నారు అందరూ, మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు అతనితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, కాస్ట్ అండ్ అలాగే అడ్రస్ కానీ, లేకపోతే వేరే ఇతర ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్గా అతనితో మాట్లాడి తెలుసుకోవచ్చు అనమాట. సో నేను తీసుకోవడం అయితే ఇవి తీసుకున్నాను. ఇంకా ఎక్కువ నేను కాస్ట్ పెట్టదలుచుకోలేదు. ఇప్పుడే మనకి బాగా విపరీతమైన వానలు పడుతున్నాయి. అండ్ ఫర్దర్గా చెప్పలేము ఎట్లుంటుందో పరిస్థితి. లాస్ట్ ఇయర్ సిచ్యుయేషన్స్ మనం
ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనకి అర్థమైపోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా కాస్ట్లీ సీట్స్ అయితే తీసుకోలేదు. 200, 220, 160, 180 సో ఈ సెగ్మెంట్లోనే తీసుకున్నాను. ఎక్కువ కాస్ట్ పెట్టలేదు నేను. సో మ్యాక్సిమం నేను పెట్టింది ఎంతంటే 250 రూపీస్ సన్బీజ్ వాళ్ళది ఆకృతి. లీస్ట్ నేను పెట్టింది ఇదే సఫల్ తేజ 170 కాస్ట్ అయింది నాకు. సో అదనమాట, దీనికి మించి ఎక్కువ కాస్ట్ అయితే పెట్టలేను. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. నేను నా ఫోన్ నెంబర్ ప్రైవేట్గా పెట్టదలుచుకోలేదు. సో ఆ ఫోన్ నెంబర్ నేను ప్రైవేట్గా పెడుతుంటే సో చాలా నెంబర్ ఆఫ్ ఫోన్స్ వచ్చేస్తున్నాయి. సో చాలా హెడ్ఏక్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను నెంబర్ అయితే ఇవ్వట్లేను. ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నాకు కూడా వేరే పనులు ఉంటాయి. సో నేను బేసిక్గా ఒక స్టూడెంట్ని అండ్ అలాగే రైతుని. నాకు కూడా చాలా పనులు ఉంటాయి. దాదాపు ఒక 8 acres ఫామ్ ఉంది మాకు. సో అన్ని వైపులో చూసుకోవాలి కాబట్టి అండ్ అలాగే ఇది కూడా చూసుకోవాలి కాబట్టి సో మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నాను. కామెంట్ చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తున్నాను. అండ్ ఫోన్ నెంబర్ అంటారా, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే మనం అప్పుడు ఆ టైంలో ఏ పనిలో ఉంటామో ఏందో మళ్ళీ చాలా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని నేను ఫోన్ నెంబర్ అయితే ఇవ్వట్లేదు. సో డెఫినెట్గా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ అప్పటికీ ఎమర్జెన్సీ ఖచ్చితంగా కావాలి అనుకుంటే కనుక ప్లేస్టోర్లో Call-Me4 అనే యాప్ ఉంటుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళేసి సెర్చ్ చేస్తే Call-Me4 అని చెప్పేసి యాప్ ఉంటుంది. అలా సెర్చ్ చేస్తే మీకు ఆ యాప్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని అందులో సెర్చ్ బార్ ఉంటుంది యాప్లోనే. మళ్ళీ సూర్యభాస్కర్ @CM4 అని మీరు టైప్ చేస్తే, సూర్యభాస్కర్ అని టైప్ చేస్తే మీకు నా ఐడి వస్తుంది. సో అందులో నుంచి మీరు నాకు కాల్ చేయొచ్చు. సో నా ఫోన్ నెంబర్ అనేది మీకు కనిపించదు అండ్ మీ ఫోన్ నెంబర్ నాకు కనిపించదు. సో అలాగా ప్రైవేట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను అది ప్రిఫర్ చేయడం జరిగింది. సో మీరు Call-Me4 అనే యాప్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో అదండి. సో మీరు తీసుకోవాలనుకుంటే గురజాల, గుంటూరు ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను నేను డిస్క్రిప్షన్ అండ్ మా పిన్ కామెంట్ బాక్స్లో. సో ఎవరన్నా తీసుకునే ఆలోచనలో ఉంటే తీసుకోవచ్చు. 722222. సో ఉంటానండి. ఇక రామ్ రామ్.